ఇందాకటి నుంచి ప్రభుత్వ పెద్దలందరూ మాట్లాడుతూ పదే పదే ఒక మాట చెప్పినారు అధ్యక్ష. పెద్దలు కోదండరామ్ సార్ కూడా మెన్షన్ చేశారు. ఏమని అంటే అసలు కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు మీరు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రధానంగా కట్టాల్సింది, కట్టకుండా మీరు మేడిగడ్డ దగ్గర కట్టినారు కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పినారు అధ్యక్ష. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రాణహిత చేవేళ్ల పేరుతో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించుకున్నారు అధ్యక్ష. ఆనాడు 148 ఎఫ్ఆర్సీ దగ్గర ఎఫ్ఆర్ఎల్ దగ్గర కనుక మనం తీసుకున్నట్టయితే అధ్యక్ష కేవలం 44 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉండే అధ్యక్ష అక్కడ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళు తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనుకోరు కాబట్టి వాళ్ళు ఏం చెప్పిండ్రు, 152 ఎఫ్ఆర్ఎల్ దగ్గర అడుగుల ఎత్తు దగ్గర తీసుకుంటాము, దాంతో 160 టీఎంసీలు వస్తాయని చెప్పి డైరెక్ట్గా కాలువలు తవ్వడం ప్రారంభించారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, హెడ్ వర్క్స్ లేవు, ఏం లేవు, పర్మిషన్ లేదు, ఏం లేదు. ఎంత దారుణం అంటే అధ్యక్ష, ఫస్ట్ ప్రారంభించింది దాన్ని 17,875 కోట్ల రూపాయలతో ప్రారంభించారు అధ్యక్ష. వితిన్ 3 years నా ఎస్టిమేషన్ వచ్చి 40,300 కోట్ల రూపాయలకు చేరింది అధ్యక్ష. ఎందుకు చేరిందంటే కారణం ఏం లేదు, హెడ్ వర్క్స్ లేవు, మహారాష్ట్ర పర్మిషన్ లేదు, సిడబ్ల్యూసి పర్మిషన్ లేదు. మళ్ళీ ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఆ టైంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ కాంగ్రెస్ సమన్వయం చేసి ఈ ప్రాజెక్టుకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు అధ్యక్ష. ఇవ్వకపోగా 2013లో పృథ్వీరాజ్ చౌహాన్ గారు అప్పుడు సీఎంగా ఉన్నారు అధ్యక్ష మహారాష్ట్రకు. వారు ఒక ఉత్తరం రాసిండ్రు. ఏమని రాసిండ్రు, యూనిలాటరల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటుంది, 152 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కడుతున్నామని చెప్పి టెండర్లు కూడా ఫ్లోట్ చేసినారు. మేము దీనికి తీవ్రంగా అభ్యంతరం చెప్తున్నాము. మా దగ్గర గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలో విలేజెస్ మునిగిపోతున్నాయి, మేము దీనికి ఒప్పుకోమని చెప్పి 2013లో వాళ్ళు లెటర్ రాసిండ్రు అధ్యక్ష. ఈ డబ్బులు కూడా మీరు పెట్టకండి అని కూడా చెప్పినారు, కాలువలు దవ్వుతున్నారు అనవసరంగా అని చెప్పారు అధ్యక్ష. అయినా సరే అప్పటికే కాలువలు దవ్విండ్రు, మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నారు, అవన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2015లో అధ్యక్ష వ్యాప్కోస్ వాళ్ళతోని కేసీఆర్ గారు తుమ్మిడిహెట్టి దగ్గర సర్వే చేయించినారు అధ్యక్ష. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది కోదనం సార్ కొంచెం మీరు దయచేసి సీరియస్గా వినాలి అధ్యక్ష, 75% డిపెండబిలిటీ దగ్గర 165 టీఎంసీ మనకు అవైలబుల్ ఉంది సార్ తుమ్మిడిహెట్టిలో. కాకపోతే అందులో ఒక 63 టీఎంసీలు ఛత్తీస్గఢ్కి రైట్ఫుల్గా ఉన్నటువంటి వాటర్. అక్కడ ఛత్తీస్గఢ్ స్టేట్ అప్పటి వరకు ప్రాజెక్టులు కట్టలేదు, ఫ్యూచర్లో ప్రాజెక్టులు కడితే ఈ 63 టీఎంసీలు కూడా ఉండవు. సో ఓవరాల్గా తుమ్మిడిహెట్టి దగ్గర మీకు నీళ్ళు అంత రావు అన్నటువంటిది మొదటి కారణం చెప్పారు అధ్యక్ష. రెండో కారణం ఏంటంటే వ్యాప్కోస్ వాళ్ళు చెప్పింది, 40 డిగ్రీల కోణంలో అక్కడ గోదావరి వంపు తిరుగుతుంది అధ్యక్ష తుమ్మిడిహెట్టి దగ్గర. సో మీరు అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే సాంకేతికంగా 40 డిగ్రీల కోణంలో తిరిగిన నది వద్ద కట్టడం అన్నది ఇబ్బంది అవుతుంది, అట్లా కట్టడం కుదరదు, దానికి మీరు ఆల్టర్నేటివ్ చూసుకోండి అని వాళ్ళు ఇంకొక రికమెండేషన్ ఇచ్చినారు అధ్యక్ష. మూడోది అధ్యక్ష, పెద్దలు మాట్లాడుతూ కోదనం సార్ ఏమన్నారంటే, తుమ్మిడిహెట్టి ఎందుకు కోరుకుంటున్నాం మేమంటే గ్రావిటీతోని వాటర్ వస్తాయి, లిఫ్ట్ అవసరం లేదు అన్నారు అధ్యక్ష. అయితే ఈ విషయం మీద కూడా సీరియస్గా అప్పుడు సర్వే జరిగితే